మాత్రమే సరిపోయే కథ కాంత. ఊదేయడానికి నేను మట్టిని కాదు పర్వతాన్ని అంటున్నారు దుల్కర్ సల్మాన్. ఇప్పుడైన హీరోగా నటిస్తూ రానా దగ్గుబాటితో కలిసి స్వయంగా నిర్మించిన చిత్రం కాంత సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్రకని, రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం కథానాయకుడు ప్రభాస్ ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. సముద్రకనితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కుమారి పాత్రలో భాగ్యశ్రీ ఆకట్టుకుంటుంది అన్నారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ఈ పీరియాడిక్ సినిమాకి దుల్కర్ సల్మాన్ మాత్రమే సరిపోతాడు. ఈ నెల 14న ఈ చిత్రం చూశాక అందరూ తనని నట చక్రవర్తి అని పిలుస్తారు అన్నారు. పృథ్వీరాజ్ చిన్న సైజ్ వీరప్పన్. హీరోగా ప్రతినాయకుడిగా శక్తివంతమైన పాత్రలతో ప్రయాణిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విలాయత్ బుద్ధా. జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియంవద కృష్ణన్ కథానాయిక. నువ్వేమైనా పుష్ప అనుకుంటున్నావా? అయ్యో, తను ఇంటర్నేషనల్ అయితే మనం లోకల్. తను చిన్న సైజ్ వీరప్పన్ లాంటివాడు అంటూ ఇటీవలే విడుదలైన టీజర్ సినీ ప్రియులను ఆకర్షించింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా మరో కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్లో డబుల్ మోహన్ పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు పృథ్వీరాజ్. మళ్ళీ రంగంలోకి ఎన్టీఆర్. విరామమే తప్ప విశ్రమించడం లేదంటోంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్ర బృందం. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇందుకోసం ఇప్పటికే చిత్ర బృందం రంగంలోకి దిగింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. లుక్కు సంబంధించిన కసరత్తులతో తలమునకలైన ఫోటోని గురువారం ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. ఎన్టీఆర్ ఆ మధ్య ఓ ప్రకటనలో నటిస్తుండగా గాయపడటంతో ఈ సినిమాకి విరామం వచ్చింది. అయితే తిరిగి చిత్రీకరణ ప్రారంభం కానుందని, మళ్ళీ చిత్రీకరణ ఊపందుకుంటోందని నిర్మాణ సంస్థ స్పష్టత ఇచ్చింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.